హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ టీఎస్కే. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ తమిళలో చూసింటారు. మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోడ్డు కర్నూలు నుంచి దోర్నాల వెళ్ళే రూటు. దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళాలి. ఇలా ఉంటుంది. కర్నూలు నుంచి దోర్నాలకు వచ్చే రూట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దగ్గర దగ్గర ఆత్మకూరు వరకు నార్మల్ రూటు, డబుల్ రూట్ ఉంటుంది. తర్వాత ఆత్మకూరు దాటి కొంచెం ముందుకు వచ్చాక ఈ ఫారెస్ట్ రోడ్డు ఎంటర్ అవుతుంది. కానీ కొంత దూరం వరకు డబుల్ రూట్ ఉంటుంది, హిల్ టైప్ ఉండే ప్లేసెస్లో. కానీ చాలా వరకు మాత్రం సింగిల్ రూటే ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడు మట్టి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో ఏదన్నా హెవీ వెహికల్ వస్తే కంపల్సరీ దిగాలి కిందికి. ఈ మాన్సూన్ సీజన్లో మాత్రం కంపల్సరీ దిగాలి కాబట్టి బురద ఉంటుంది. అప్పుడు కొంచెం సేఫ్గా తోలితే బాగుంటుంది. కానీ కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. దోర్నాల్లో ఒక ర్యాండమ్ హోటల్లో టిఫిన్ కాయం రోజు ఆర్డర్ పెట్టాను నేను మా నాన్న. దోర్నాల్ టిఫిన్ తీసుకున్నాను, కంప్లీట్ చేసుకున్నాను. ప్లేట్ దోశ, కంప్లీట్ తీసుకున్నాను. 100 రూపీస్ ఛార్జ్ చేశాను. పర్లేదు తీయచ్చు. దోర్నాల్ నుంచి శ్రీశైలం అరౌండ్ 50 కిలోమీటర్స్ వస్తుంది. ఈ విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, కర్నూలు నుంచి ఎవరు రావాలనుక సెంటర్ పాయింట్ దోర్నాల. వెళ్ళేటప్పుడు లొకేషన్స్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూడండి. రోడ్డు ఇలా ఉంటుంది. మన కర్నూలు నుంచి దోర్నాలకు వచ్చే రోడ్డు ఒక లెవెల్ అయితే, ఈ దోర్నాల్ టు శ్రీశైలం రోడ్డు నెక్స్ట్ లెవెల్. దోర్నాల్ రూట్ నుంచి శ్రీశైలం నెక్స్ట్ లెవెల్ ఎంత అంటే అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ రైడర్స్ మాత్రం, బైక్ రైడ్ చేసే వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. కానీ ఎంత ఫీల్ ఇస్తుందో అంతే డేంజర్. చాలా అంటే చాలా డేంజరు. ఎవరితో కూడా చాలా సేఫ్ అవుతుందండి. ఈ ఫారెస్ట్లో స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ ప్రకారం తోలండి. ఓవర్గా వెళ్ళి మీ ప్రాణాలకి రిస్క్ చేసుకోకుండా చాలా సేఫ్గా వెళ్ళండి. ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్క రైడర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత ఇదే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒక వే, వచ్చేటప్పుడు ఒక వే ఉంటుంది. కానీ మీరు ఇంకోటి గుర్తించాలి ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వెహికల్స్ వస్తాయి కాబట్టి చాలా నెమ్మదిగా స్లోగా వెళ్తే మనం అప్పుడు ఇంకా సేఫ్గా రీచ్ అవుతాము. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మన ఆంధ్ర, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి వచ్చే వాళ్ళు స్ట్రైట్గా పోతే శ్రీశైలం, ఈ రైట్ సైడ్ వెళ్తే సున్నిపెంట, అదే మనం వెళ్ళబోయే ప్లేస్ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి. ఈ ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్స్ అయినా, తెలంగాణ నుంచి వచ్చే వెహికల్స్ అయినా పక్కా సున్నిపెంటకి రావాల్సిందే. ఒకవేళ శ్రీశైలం డ్యామ్కి తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళైతే కనుక ఈ సున్నిపెంటకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రిడ్జికి అవతల సైడ్ నుంచే వస్తారు. ఈ రైట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం తెలంగాణ, హైదరాబాద్ అండ్ అలాగే మన శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి వెళ్ళే రోడ్డు కూడా అలాగే ఉంది. మన అడ్వెంచర్స్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ డ్యామ్స్ ఓపెన్ చేశారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం మనం చూసుకొని వెళ్ళాలి. లేకపోతే అక్కడక్కడ చూసుకొని వెళ్ళకపోతే కన్నా అక్కడక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇక్కడ నుంచి మన శ్రీశైలం డ్యామ్ కనపడడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇంత టాప్ నుంచి ఎందుకనేసి మేము ఇంకా కిందికి వెళ్ళాము. ఇక్కడ ఆపలేదు. కొంచెం ముందుకు పోతే చూడనీగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడే మన ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి మన శ్రీశైలం డ్యామ్కి అవతల సైడు, ఇవతల సైడు రెండు కనిపిస్తుంది. నీళ్ళు ఎక్కడి నుంచి అవతల నుంచి ఇవతలకు వచ్చేది చూడడానికి చాలా బాగుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. నేనేం మాట్లాడను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఈ డ్యామ్కి అవతల సైడ్ కనపడేదంతా తెలంగాణ, ఇవతల సైడ్ ఆంధ్ర. అదిగో ఆ రోడ్డు మీద వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ రోడ్లో అంత తెలంగాణ సైడ్ నుంచి వచ్చేటివి.
నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. ఇంకా కొంచెం కిందికి వెళ్దాం, ఒకసారి ఇంకా కొంచెం కిందికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. అండ్ ఈ పాయింట్ నుంచి కూడా కొంచెం బాగానే కనిపిస్తుంది, మీరు కూడా చూడండి. నేను శ్రీశైలం చాలాసార్లు వచ్చాను, కానీ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి రావడం ఇదే ఫస్ట్ టైం. అందుకే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. మీరు కూడా ఇంత త్వరగా వస్తే దీన్ని అంత త్వరగా విజిట్ చేయగలరు. మనకు అది కనపడేది పాతాళగంగా, ఐ మీన్ శ్రీశైలం. మీరు వీలైనంత త్వరగా వస్తే చూడగలరు, ఎందుకంటే ఎప్పుడు క్లోజ్ చేస్తారో ఏమో తెలియదు. మేము ఇంకా కొంచెం కిందికి వెళ్ళాము, చూద్దాం అక్కడ నుంచి ఎలా ఉంటుంది అనేసి. కానీ కిందికి వెళ్ళే కొద్దీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా విజువల్స్ చాలా బాగా అనిపించాయి. ఇక్కడ నుంచి కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే డ్యామ్స్ ఓపెన్ చేశారు కాబట్టి. చూడండి ఒకసారి విజువల్స్. ఇక్కడ నుంచి కూడా కొంచెం కిందికి వెళ్ళాము. చెప్పాను కదా ఆల్రెడీ, కిందికి వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ హెవీ అవుతుంది. ఎప్పుడోసారి ఓపెన్ అవుతాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అందుకే కిందికి వెళ్ళే కొద్దీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఈ శ్రీశైలం డ్యామ్కి 12 గేట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు 10 గేట్స్ ఓపెన్ చేశారు. మ్యాక్సిమం 10 ఓపెన్ చేసేది, రేర్ సిచ్యువేషన్లో 12 గేట్స్ ఓపెన్ చేస్తారు. మేము చూసిన 2 వ్యూస్ పాయింట్ నుంచి బెస్ట్ వ్యూ పాయింట్ మాత్రం ఇదే. ఇక్కడ నుంచి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపిస్తుంది. నాకు ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాము, చూడండి ఒకసారి. నేను మా నాన్న ఇద్దరం వచ్చాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇంతకన్నా కొంచెం కిందికి పోదామని చూసాము, కానీ అంతకన్నా కొంచెం కిందికి వెళ్ళే కొద్దీ వ్యూ బాగుంది, కానీ సరిగ్గా కనపడతలేదు. అండ్ అందులో ఉన్న ఫాగ్ అంతా మీద వచ్చి పడుతుంది, వర్షం టైప్ లెక్క, తుంపర టైప్గా. అందుకనేసి ఇంకా అప్పటితో కంప్లీట్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరాము పైకి. సున్నిపేటకి వెళ్ళి సున్నిపేట నుంచి శ్రీశైలం బయలుదేరాము. సక్సెస్ఫుల్గా డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. శ్రీశైలాన్ని మాత్రం లోపలికి మాత్రం ఎక్స్ప్లోర్ చేయను, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్లో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను. ఈ వీడియోని ఇంతతో అప్లోడ్ చేస్తున్నాను. బాయ్.